దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, లీటర్ డీజిల్పై 91 పైసలను ప్రభుత్వ చమురు రంగ సంస్థలు పెంచాయి. 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలను చమురు సంస్థలు 3 సార్లు పెంచాయి. తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98 రూపాయల 64 పైసల నుంచి 99 రూపాయల 51 పైసలకు చేరుకుంది. లీటర్ డీజిల్ ధర 91 రూపాయల 58 పైసల నుంచి 92.49కి పెరిగింది. కేవలం వారం వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరలు లీటరుకు దాదాపు 5 రూపాయల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు క్రమంగా పెంచుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, 10 రోజుల్లో ఇంధన ధరలు పెరగడంపై వాహనదారులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దేశవ్యాప్తంగా మూడోసారి కూడా ఇంధన ధరల్లో స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చూస్తే లీటర్ పెట్రోల్పై 94 పైసలు, అలాగే డీజిల్ పై 96 పైసల వరకు ఈ పెరుగుదల చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా చూస్తే లీటర్ పెట్రోల్ మీద 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు చొప్పున ఈ పెంపు కనిపిస్తోంది. ప్రతి 4 రోజులకు ఒకసారి పెరుగుదలలో మార్పులు చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ 113 రూపాయల 53 పైసలు ఉంటే డీజిల్ 101 రూపాయల 27 పైసలు ఉంది. అలాగే విజయవాడలో చూస్తే 114 రూపాయల 30 పైసలు లీటర్ పెట్రోల్ ధర ఉంటే డీజిల్ ధర 102 రూపాయల 5 పైసలు చొప్పున ఉంది. తిరుపతిలో 115 రూపాయల 15 పైసల వరకు పెట్రోల్ ధర ఉంటే డీజిల్ 102 రూపాయల 78 పైసల వరకు ఉంది. గుంటూరులో విజయవాడతో పోలిస్తే 20 పైసలు రవాణా ఛార్జీలకు అదనంగా 114 రూపాయల 73 పైసలు పెట్రోల్ మీద ఉంటే డీజిల్ 102 రూపాయల 43 పైసలుగా ఉంది. హైదరాబాద్ లో 112 రూపాయల 74 పైసలకు లీటర్ పెట్రోల్ ధర చేరితే డీజిల్ ధర 100 రూపాయల 88 పైసల వరకు కూడా అక్కడ పెట్రోల్ ధర ఉంది. స్థానికంగా ఉన్నటువంటి పన్నులు ఇతరతర అంశాలను పరిగణలో తీసుకుని ఈ ధరల్లో స్వల్పమైనటువంటి ఈ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరల్లో భారీగా వచ్చినటువంటి మార్పులను దృష్టిలో పెట్టుకుని చమురు కంపెనీలు తమకున్న నష్టాలను తగ్గించుకునేందుకు క్రమంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పులు చేస్తున్నారు. దీని ద్వారా ఇప్పటికే చాలా వరకు ఈ నిత్యావసర వస్తువుల ధరలు చాలా వరకు పెరిగాయి. ఈ ఇంధన ఛార్జీల పెరుగుదల ఈ నిత్యావసర ధరల పెరుగుదలపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పి అంటున్నారు. వాహనదారులు అయితే 3 రోజుల్లో స్వల్పంగా పైసల్లో ధర మొదటిసారి మాత్రం 3 రూపాయల వరకు పెంచితే తర్వాత పైసల్లో ధరల పెంపుదల చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టేంత వరకు కూడా ఈ ధరల్లో పెరుగుదల ఉంటుందని చెప్పి చమురు కంపెనీలు సైతం వినియోగదారులకి ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో యుద్ధానికి ముందు చూస్తే ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ ధరే $63 నుంచి $72 మధ్య ఉండేది. ఇప్పుడు చూస్తే ఆ ధర గణనీయంగా 2 వరకు ఈ పెరుగుదలలో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే ఇరాన్ హార్మూజ్ జలసంధిపై నియంత్రణ హెచ్చరికలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆయిల్ సరఫరాలో 20% ఈ హార్మూజ్ జలసంధిపైన ప్రభావం చూపిన నేపథ్యంలోనే ఈ ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. రవాణా, కాయగూరలు, నిత్యావసర ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి IOCL, BPCL, HPCL వంటి కంపెనీలపై కూడా ఈ నష్టాల ఒత్తిడి పెరుగుతోంది. ఎందుకంటే రోజుకి 750 కోట్ల రూపాయల వరకు తాము ఈ అధిక ధరకి అంతర్జాతీయంగా చమురు కొనుగోలు చేసి పెట్టించడం ద్వారా ఖర్చు అవుతోందని చెప్పి చెప్తున్నాం. అలాగే రూపాయి బలహీనతతో కూడా దిగుమతులు మరింత పెరిగిన నేపథ్యంలో ఈ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటోంది. ఇంకా ముందు ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. ఇక ఇంధన ధరల పెంపు అంశంపై మనతో మాట్లాడటానికి రావి గోపాలకృష్ణ, ఏపీఎఫ్పీటీ స్టేట్ ప్రెసిడెంట్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. సార్ దేశవ్యాప్తంగా చమురు ధరల్లో ఎలాంటి మార్పులు చేశారు? మీరు 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు ₹5.18 పెట్రోల్ మీద, ₹5.05 డీజిల్ మీద ఆంధ్రప్రదేశ్ లో పెరగటం జరిగిందండి. ముఖ్యంగా ఈ పెరుగుదల వారు ఏ విధమైన క్యాలిక్యులేషన్స్ తీసుకుని చేస్తున్నారో మాకైతే తెలియట్లేదు. కానీ
ప్రతి 3-4 రోజుల తర్వాత ధర మార్పులు జరుగుతున్నాయి. పూర్వం ఎలా ఉండేదంటే ప్రతిరోజు ధర మార్పిడి జరిగేది ఇంతకు ముందు. అలాగే అంతకు ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి ధర మార్పులు జరుగుతూ ఉండేది. బహుశా మాకు ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ప్రతి 4 రోజులకు ఒకసారి పెంచడం అనేది జరుగుతుందని తెలుస్తుందండి. సార్, ఇవాళ ఉదయం నుంచి అమల్లోకి తెచ్చిన ఈ నిర్ణయంతో చమురు కంపెనీల నష్టం భర్తీ అయినట్లేనా, ఇంకా వడ్డన కొనసాగే అవకాశం ఉందంటారా? లేదండి, ఇంకా ఇది మాత్రం వారు పెంచిన దానికి వారికి వస్తున్న నష్టాలకి ఇప్పుడు పెరిగిన దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా దాదాపు 10 నుంచి 15 రూపాయల దాకా పెంచే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఏది ఏమైనా ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రతి లీటర్ని ఆదా చేయటం, అనవసరమైన వినియోగాన్ని తగ్గించుకోగలిగితేనే మన దేశం మీద భారం పడకుండా ఉంటదనేది మేము కూడా తెలియజేస్తున్నామండి. సార్, యుద్ధం నేపథ్యంలో ఈ చమురు ఇంధన ధరలు అనేవి పెరుగుతున్నాయి. ఒకవేళ యుద్ధం కనుక ముగిస్తే ఈ ధరలు మళ్ళీ తిరిగి దిగివచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఈ ప్రభావం వచ్చే 5-6 నెలలు తప్పనిసరిగా ఉంటదండి. ఆ తర్వాత దిగి వచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలను బట్టి ఇక ఆయిల్ కంపెనీలు తగ్గిస్తాయని కూడా మేము భావిస్తున్నాం. ఇది మాత్రం చాలా పెద్ద భారంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఇంకా రేట్లు పెరిగితే నిత్యావసర వస్తువులు కానీ ప్రతి ఒక్క రంగం మీద కూడా ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పడుతుంది అనేది అందరికి తెలియజేస్తున్నామండి. రైట్, ధన్యవాదాలండి రావి గోపాలకృష్ణ గారు.